నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. హుజరాబాద్ బీఆర్ఎస్లో ముసలం కౌశిక్ రెడ్డి తీరుపై కేటీఆర్ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? అయితే హుజరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిధిలో ముసలం పుట్టింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకడలు, వ్యవహార శైలిపై స్థానిక నాయకత్వం తిరుగుబాటు చేస్తుంది. శుక్రవారం రాత్రి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారంలో ఓ వెంచర్లో నియోజకవర్గ స్థాయికి చెందిన సుమారు 100 మంది ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. అయితే వీరందరూ కూడా రహస్యంగా సమావేశం అవ్వడం గమనం. అయితే వీరు ఏదైతే రహస్యంగా సమావేశమయ్యారో ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా పార్టీలో కలకలం రేపుతా ఉన్నాయి. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు పలువురు దిశతో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే తీరు వల్ల పార్టీ నియోజకవర్గంలో భ్రష్టు పట్టిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులకు ఎమ్మెల్యే కనీసం గౌరవించడం లేదని వారు మండిపడ్డారు. ఇటీవల జరిగిన వీణవంక జాతర వంటి తన వ్యక్తిగత వివాదాలను పార్టీపైకి రుద్దుతున్నారని ఆరోపించారు. కార్యకర్తలను అనవసరంగా పోలీస్ కేసుల పాలు చేస్తున్నారని కూడా నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి ఎమ్మెల్యే పరోక్షంగా కారణమయ్యారని కొందరు కౌన్సిలర్లు నేరుగానే ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి నాయకులందరినీ పక్కన పెట్టి తన సొంత అవసరాల కోసం కొంతమంది నాయకులను వాడుకుంటున్నారని కూడా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ అసమ్మతి గలం వినిపించిన వారిలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలోని పలువురు కీలక నేతలు కూడా ఇందులో ఉన్నారు. అయితే ఈ వెంచర్లో ఎవరైతే సమావేశమయ్యారో దాంట్లో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్లు తక్కలపల్లి రాజేశ్వరరావు, పోడేటి రామస్వామి, అదేవిధంగా మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ఎడ్లవెల్లి కొండారెడ్డి, జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ పింగిలి రమేష్ ఉన్నారు. అయితే వీరితో పాటు కన్నూరు సత్యనారాయణరావు, చుక్క రంజిత్, విజయభాస్కర్ రెడ్డి, పింగిలి ప్రదీప్ రెడ్డి, బాలసాని కుమారస్వామి, బుచ్చు శివకుమార్, అదేవిధంగా వెంకటరెడ్డి, తోట లక్ష్మణ్, కృష్ణారెడ్డి సహా పలువురు మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే కౌశిక్ రెడ్డి వెంట ఉంటే తమపై పోలీసులు కేసు తప్ప మరేమీ మిగలదని, పార్టీకి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ పార్టీలో ఉండి నియోజకవర్గంలో వాళ్ళు ఏం ప్రయోజనం పొందలేదని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ సమావేశంలో పాల్గొన్న ఒక సీనియర్ నేత ఈ విధంగా వ్యాఖ్యానించారు. అయితే అందరం కలిసికట్టుగా ఉండి పార్టీని, రాజకీయ భవిష్యత్తును కాపాడుకుంటామని ఈ సందర్భంగా నేతలు తీర్మానించుకున్నట్లు మనకు వచ్చినటువంటి సమాచారం. అయితే తమ తదుపరి ప్రణాళికను త్వరలోనే బహిరంగంగా ప్రకటిస్తామని వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే హుజరాబాద్ గులాబీ పార్టీలో ఏం జరగబోతుందనేది కూడా ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. అయితే కౌశిక్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు ఎందుకు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, అసలు సొంత నేతలు ఎందుకు తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది కూడా మనం ఒకసారి ఆలోచించినటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. హుజరాబాద్లోనే కాకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం కూడా చర్చకు తీసింది. ఎందుకంటే తన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులే తనపై ఎందుకు అపోజిషన్ లాగా అంటే అపోజిట్ లాగా గలం ఎత్తడం, తనపైన విరుచుకుపడడం ఎందుకు చేస్తూ ఉన్నారనేది కూడా ఒకసారి మాట్లాడుకోవచ్చు. అయితే గతంలో ఈటల బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో హుజరాబాద్ గులాబీ కంచుకోటలా మారింది. ఆయన పార్టీ మారిన తర్వాత కౌశిక్ రెడ్డి చేతిలోకి పార్టీ వెళ్ళింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సమస్య రాలేదు. కానీ తాజాగా సొంత పార్టీ నేతలే అసంతృప్తి గలం వినిపించడం ఇప్పుడు షాకింగ్గా మారింది. కౌశిక్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఒక కీలక నేతగా వ్యవహరిస్తూ మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కేసీఆర్ లేదా కేటీఆర్ను ఎవరైనా ఏమన్నా అంటే ఆయన కౌంటర్ ఇవ్వడంలో ముందుంటారు. కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా కనిపిస్తూ ప్రతి కార్యక్రమంలో ఆయన పక్కన ఉంటారు. అలాంటి కౌశిక్ రెడ్డిపై సొంత నియోజకవర్గ నేతలే ఆరోపణలు చేయడంతో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా కేటీఆర్ ఏ విధంగా దీనిపైన స్పందిస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి అని చెప్తే చాలు, కౌశిక్ రెడ్డి పేరు వినబడ్డ కూడా నిత్యం ఏదో ఒక విషయంలో ఆయన బయటకు వస్తూ ఉంటారు, గలం చెప్తూ ఉంటారు, ఏదో ఒక విషయం మీద ప్రశ్నిస్తూ ఉంటారు, ప్రభుత్వం మీద ప్రశ్నించి కేసుల పాలవుతూ ఉంటారు. కొన్నిసార్లు నోరు జారి కూడా ఏదో విధంగా కేసుల పాలవుతూ ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల అభిప్రాయం కూడా అదే. తన సొంత ప్రయోజనాల కోసం, తన సొంత రాజకీయ భవిష్యత్తు కోసం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. తన వల్ల కార్యకర్తలకు దక్కింది ఇబ్బందులు, కేసులు మాత్రమే తప్ప ఎలాంటి లాభం జరగలేదు. కాబట్టి ముందు నుంచి ఉన్నటువంటి ఎవరైతే ఈటల హయాం నుంచి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని ఈటల వెంట కూడా పోకుండా అదే బీఆర్ఎస్ పార్టీని, అదే కేసీఆర్ని, అదే కేటీఆర్ని నమ్ముకొని ఉన్నటువంటి ప్రజల్ని పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులను ఇబ్బంది పెడుతూ తన సొంత రాజకీయ పోకడ కోసం ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టి వారిని ఏమాత్రం పట్టించుకోకుండా
తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం తను ఒంటెద్దు పోగొడబోతా ఉన్నాడు, కలిసికట్టుగా పోవట్లేదని కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదే తరుణంలో 100కు పైగా మంది అక్కడ ఉన్నటువంటి కీలక నేతలు, నియోజకవర్గ స్థాయి కీలక నేతలందరూ కూడా ఆ వెంచర్లో నిన్న సమావేశం కావడం జరిగింది. సమావేశమైనటువంటి సమయంలో మా దిశ టీంతో అక్కడ మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తరుణంలో వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, రానున్నటువంటి రోజుల్లో వాళ్ళకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం, కౌశిక్ రెడ్డితో ఇక మాకు సంబంధాలు తెగిపోయినట్లు ఆ విధంగానే వారు మాట్లాడుకుంటూ, ఇక కౌశిక్ రెడ్డితో మాకు సంబంధం లేదు, బీఆర్ఎస్ పార్టీని, ఇక్కడ ఉన్నటువంటి గులాబీ దండును కాపాడుకుంటాం, పార్టీని కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదు, మేము రానున్నటువంటి రోజుల్లో కౌశిక్ రెడ్డిని కాకుండానే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో అక్కడ కౌశిక్ రెడ్డి మరి ఆ ఉన్నటువంటి నాయకులందరినీ సర్దుబాటు చెప్తారా, లేకపోతే కేటీఆర్ కేసీఆర్ రంగంలో దిగి మరి కౌశిక్ రెడ్డి ఏదైనా వార్నింగ్ ఇస్తారా, లేకపోతే కార్యకర్తల్లో సమన్వయం చేసుకొని పోవాలని వారికి సూచిస్తారా లేదని కూడా వేచి చూద్దాం. ఎందుకంటే అత్యంత సన్నిహితుడు కాబట్టి కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తాడో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.